రాష్ట్రంలో పెన్షన్ల పండగ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ఆదివారం అనే ఉద్దేశంతో ఈరోజే పెన్షన్లు పంచడం, ఆ పెన్షన్లకి మన నాయకులు నారాయణ గారు ప్రత్యేకసారి హాజరవటం, ఒక స్లమ్ముల్లో ఆయనే పర్సనల్గా పోయి ఇవ్వటం ఇది ఒక చరిత్ర. మనం ఎన్నో మందిని మన రాజకీయ నాయకులు చూస్తుంటాం, ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటాం, కానీ అడగంగానే పనిచేసే మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక నారాయణ గారు. ఇప్పుడు నా కళ్ళ ముందు చూశాను, ఇంట్లో తీసుకుపోయి మాకు తోపుడు బండి కావాలి సార్ అంటే ఇమీడియట్గా విజేతను పిలిచి నాకు బండి ఇవ్వమన్నారు, నాగమండి పిలిచి. అదే రకంగా కాలువ ఇబ్బందిగా ఉంచారంటే నీళ్ళ రకంగానే కట్టిస్తాను అంటే కట్టించే శక్తి ఆయనకు ఉంది. అటువంటి శక్తిలో ఉన్నప్పుడు అటువంటి మంత్రి కావడం, ఆయన ఎమ్మెల్యేగా గెలవడం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 74,000 మెజార్టీ వచ్చినటువంటి వ్యక్తి ఎవరూ లేరు, అది ఒక నారాయణ గారి. ఆయనే అనేక సమస్యలు పరిష్కరిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానించి 24/7 వాటర్ వరకు, టిట్కో ఇళ్ళు, అదే రకంగా కాలువలు, అదే రకంగా పెన్షన్లు, చెట్లు చెప్పుకుంటూ పోతే ఒక రోజుతో టైం కాదు. అటువంటి ఎన్నో మంచి పనులు చేస్తున్న నారాయణ గారికి మీ ఆశీస్సులు కావాలి, మీకు నారాయణ గారి ఆశీస్సులు కావాలని చెప్పి తెలియజేస్తూ ఆ మంత్రి గారికి ఆ దేవుడు ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.